యూపీఏకు మద్దతు ఉపసంహరిస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ను ప్రశంసించడం ప్రాధాన్యం సంతరించుకుంది. లక్నోలో 300 బ్యాంకుల శాఖల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చిదంబరం కేంద్రం ఉత్తరప్రదేశ్కు అన్ని రకాల సాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ లక్నోలో ఒకేసారి వివిధ బ్యాంకులకు చెందిన 300 శాఖలను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రారంభించారు. జనాభా దృష్ట్యా ఉత్తరప్రదేశ్ లో బ్యాంకులు, ఏటీఎంల సంఖ్య పెరగాల్సి ఉందన్న ఆర్థిక మంత్రి అవసరాలకు అనుగుణంగానే వాటి సంఖ్య పెంచుతామని, ఆ దిశగా బ్యాంకులు సైతం కృషి చేయాలన్నారు. ఉత్తరప్రదేశ్ కు కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. యూపీకి యువనేత ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఆ రాష్ట్ర అభివృద్ధికి ఆయన శక్తివంచన లేకుండా కృషి చేస్తారని అఖిలేష్ పై ప్రశంసలు కురిపించారు. You have a young chief minister. He has started his tenure well. I think he has now understood the size of the problems of UP, and I'm sure he and his team will do their best to bring UP up in every single way. And I want to take this opportunity to assure the chief minister and his team, as well as the president of their party, Netaji, that the government of India is committed to stand by Uttar Pradesh in the development of Uttar Pradesh. అంతకుముందు కార్యక్రమంలో ప్రసంగించిన యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ శాఖలను ప్రారంభించిన బ్యాంకుల యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలిపారు. వీటి సంఖ్య మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి అందుతున్న సహకారం కొనసాగాలని కోరారు. और अभी तो 300 ब्रांच खुली हैं। जब 3000 खुल जाएंगी तो मैं समझता हूँ उत्तर प्रदेश को बहुत बड़ा लाभ होने जा रहा है। मैं समझता हूँ आपके बैंकों के खुल जाने के बाद उनको और सुविधा मिलेगी और कहीं न कहीं और सहयोग उनको मिलेगा इस बैंकिंग के माध्यम से। प्रदेश में कम ब्रांचें थी, अब उत्तर प्रदेश को केंद्र सरकार से जो सहयोग मिल रहा है और मैं समझता हूँ लगातार ये सहयोग मिलता रहेगा, जिससे कि जो पर्याप्त संख्या है बैंकों की वो उत्तर प्रदेश में